హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ రాజిత. సో ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో వచ్చే కామన్ స్కిన్ చేంజ్ స్ట్రెచ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్ట్రెచ్ మార్క్స్ అనేది ప్రెగ్నెన్సీలోనే కాదు, మనకి ఓవర్ వెయిట్ అనేది సడన్గా అయినా సరే, వెయిట్ లాస్ అనేది సడన్గా అయినా సరే మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తాయి. అసలు మెయిన్ అవి ఎందుకు వస్తాయి? స్ట్రెచ్ మార్క్స్ అనేవి స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల లోపల ఉన్న కొలాజన్, ఎలాస్టిక్ ఫైబర్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో దేనన్నా ఓవర్గా స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది? బ్రేక్ అవుతాయి. సో అవి మనకి బ్రేక్ అవుతాయి అన్నమాట. కొలాజన్, ఎలాస్టిక్ బ్రేక్ అవడం వల్ల పైన స్ట్రెచ్ మార్క్స్ లాగా కనిపిస్తాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే సపోర్ట్ ఇవ్వచ్చు దాని హీలింగ్ కోసం. సో ఎర్లీగా దానికి వచ్చే ముందే మనము ప్రాపర్గా స్కిన్ని మాయిశ్చరైజర్ చేయగలిగితే, లైక్ థిక్ మాయిశ్చరైజర్, క్రీమీ మాయిశ్చరైజర్స్ అనేవి లైక్ వెనుసా మ్యాక్స్ రాయగలిగిన, లేదా ఆయిల్స్ ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్ కానీ, వైటమిన్ ఈ రిచ్ ఆయిల్స్, ఆల్మండ్ ఆయిల్, మన ఆలివ్ ఆయిల్, ఇవి యూజ్ చేయడం వల్ల జెంటిల్ మసాజ్ చేసుకుంటే, లైక్ రెగ్యులర్గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటూ ఉంటే సో స్ట్రెచ్ మార్క్స్ రావడాన్ని ప్రివెంట్ చేయొచ్చు. వన్స్ వచ్చాక ఎప్పుడైనా ఎర్లీగా ట్రీట్ చేయడం అనేది బెటర్. సో రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ అనేవి మనకు కొంచెం యూజ్ అవుతాయి. దాంతోపాటు కొన్ని ప్రొసీజర్స్ చేయించుకోవచ్చు, లైక్ ఫ్రాక్షన్స్ లేజర్ చేయించుకోవచ్చు.